నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి బలమైన రెసిపీ రాగి ముద్దలు మంచి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్గా రాయలసీమ స్టైల్లో వేరుశనగ చట్నీని కూడా చూపిస్తున్నాను. ఈ చట్నీ కాంబినేషన్తో రాగి ముద్దను చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటి వరకు ఇష్టపడని వారికి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి, చాలా తృప్తిగా తినేస్తారు. అంతేకాదు ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ తో పోషకాలు ఉండేలా రుచిగా తినాలనుకుంటే ఈ వంటకాన్ని ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కమ్మగా నోరూరించి ఈ హెల్దీ రాగి ముద్దను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. ఇలా మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో రాగి పిండిని కొలిచి తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న ఈ రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే కప్పు కొలతతో నీళ్ళను కూడా కొలిచి తీసుకుందాం. కొంచెం మందంగా ఉండే గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి నీళ్ళను వేడి చేయడానికి పెట్టండి. మరో పక్కన మనం తీసుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిలో నుండి ఒక 2-3 టీ స్పూన్ల పిండిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు నీళ్ళను వేసి పిండి ముద్దలు లేకుండా కలపండి. అంటే మనం తీసుకున్న పిండికి ఫస్ట్ 2 కప్పుల నీళ్ళను తీసుకున్నాం, తర్వాత ఇలా కలపడానికి 1/2 కప్పు నీళ్ళను వాడుతున్నాం. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక ఇప్పుడు ఈ నీళ్లను పక్కన వేడి చేస్తున్న నీళ్ళలోకి తీసుకుందాం. నీళ్ళలోకి తీసుకునే ముందు మరొకసారి పిండి ముద్దలు లేకుండా కలిపి నీళ్ళలోకి తీసుకుని కలపండి. ఇలా కలిపిన రాగి పిండి నీళ్లను వేసి చేయడం వలన మనకు ఈ రాగి ముద్ద అనేది ముద్దలు ముద్దలుగా కాకుండా మంచి సాఫ్ట్ గా వస్తుంది. అలాగే మీరు ఇలా ఫస్ట్ టైం చేస్తున్నా చాలా ఈజీగా చేసుకోగలరు. ఇలా తీసుకుని ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగిలిన పిండిని ఒకే చోట కాకుండా ఇలా కొంచెం చల్లినట్టుగా తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి దీనంతా బాగా కలిపి తీసుకుందాం. కలపడానికి స్పూన్ కి బదులుగా రొట్టెలు చేసే ఈ రోలర్ ఉంటుంది కదా, ఈ రోలర్ ని శుభ్రంగా కడిగి ఇలా కలపండి. ఇలా మనం ఒక 2 నిమిషాలు కలిపామంటే నీళ్ళను చక్కగా అబ్జర్వ్ చేసుకొని పిండి ముద్దలు లేకుండా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి మరొక 2-3 నిమిషాలు తక్కువ మంటపైనే ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టామంటే మనకు రాగి సంకటి రెడీ అయిపోయినట్లే. అలాగే ఇందులో నెయ్యి వేసాం కాబట్టి స్టిక్కీగా కూడా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 2 నిమిషాల తర్వాత చేతిని కొంచెం తడి చేసుకొని రాగి ముద్దను ఇలా టచ్ చేస్తే మనకు స్టిక్కీగా అనిపించొద్దు. ఇలా వచ్చిందంటే కరెక్ట్ గా వచ్చినట్లు. ఇప్పుడు దీన్ని రౌండ్ ముద్దలా చేయడానికి ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యిని గిన్నెలోకి తీసుకొని ఇలా అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన రాగి ముద్దను కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్లో చుట్టుకుంటూ తీసుకుందాం. ఇలా ముందు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గిన్నెలోని కొంచెం షేక్ చేసి ఆ తర్వాత చేతిని తడి చేసుకొని కానీ లేదా నెయ్యిని అప్లై చేసుకొని కానీ చేతిలోకి తీసుకుని రౌండ్గా చేయండి. ఇలా మనం రౌండ్గా చేస్తూ హాట్ బాక్స్ లోకి తీసుకోండి. దీంతో ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, అలాగే మృదువుగా ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు 3 ముద్దల వరకు వచ్చాయి. సో రాగి ముద్దను ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు ఇందులోకి టేస్టీగా రాయలసీమ స్టైల్లో వేరుశనగ చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని ఫస్ట్ నూనె వేయకుండానే ఒక 50% ఫ్రై చేయండి. ఇలా ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయల్ని, ఘాట్లు పెట్టిన 3-4 పచ్చిమిరపకాయల్ని తీసుకొని మరో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. దీంతో పల్లీలు మిరపకాయలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒకటి కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే 6-7 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చి ఉల్లిపాయని తీసుకోండి. దీంతో రుచి చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రై చేయకుండా ఇలా పచ్చిగానే తీసుకోండి. అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఆకులు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ బెల్లం తురుముని కూడా తీసుకొని అవసరాన్ని బట్టి నీళ్ళను వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి.
చూడండి, ఇక్కడ నేను చట్నీని మరీ పల్చగా చేయలేదు, మరీ చిక్కగా చేయలేదు, మీడియం థిక్నెస్ గా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఈ చట్నీని ఇంకాస్త పల్చగా అయినా చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టాన్ని బట్టి కొంచెం చిక్కగా అయినా చేసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ చట్నీలోకి పోపు కోసం మళ్ళీ ఇదే కడాయిలోకి 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రను తీసుకొని లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. ఇలా పెట్టిన పోపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన చట్నీని తీసుకొని కలిపామంటే కమ్మడి రుచిగా పల్లీ చట్నీ తయారైపోయినట్లే. మామూలుగా పల్లీ చట్నీలో చింతపండు అనేది చాలా తక్కువగా వేస్తాం, కానీ ఈ రాగి సంకటి కోసం పల్లీ చట్నీ చేసినప్పుడు చింతపండు కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి ఇది ఇంకాస్త పుల్ల పుల్లగా ఈ రాగి సంకటిలోకి చాలా రుచిగా ఉంటుంది. సో పల్లీ చట్నీని కూడా ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వేడి వేడి రాగి ముద్దను తీసుకొని దీనికి కాంబినేషన్ గా పల్లీ చట్నీని సర్వ్ చేసుకొని కమ్మగా వేడి వేడిగా తినేయడమే. మీరు సింపుల్ గా నేను చూపించిన ఈ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా నాన్ వెజ్ కర్రీస్ తో అయినా తీసుకోవచ్చు. అలాగే మీరు ఇలా రాగి ముద్ద కాకుండా రైస్ కాంబినేషన్ లో చేసే రాగి సంగటి చూడాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.